భూమికి చాలా అడుగుల కింద మనం ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాం, వింతగా లేదు అందామె. ఎందుకుండదు, నువ్వు అసహజ పరిస్థితుల్లోనే నీ ప్రేమను వ్యక్తపరుస్తావు. కపర్ది, ఆ మాటకతను ఉలిక్కిపడ్డాడు. ఆమె నవ్వుతూ చూసింది. నేను నిన్ను పిలిచాను కపర్ది. ఈ పద్మవ్యూహంలో నాకు చిత్రమైన కోరిక కలుగుతోంది. ఏంటది? నేను సుమంగళిగా చచ్చిపోవాలి కపర్ది. ఈ పద్మవ్యూహంలో నుంచి మనం బయట పడతామో లేదో తెలీదు, అందుకని. ఒక్కసారి ఆమె వంక దిగ్భ్రాంతిగా చూశాడు కపర్ది. విపరీతమైన విపత్కర పరిస్థితుల్లో విచిత్రమైన కోరిక కోరుతోంది సులోచన. అందుకని అతనడిగాడు, నాకు మాంగల్యం కట్టు కపర్ది. ఆమె కళ్లల్లో అంతులేని ఆశ. బ్రతికి బయటపడతామో లేదో అన్న తీవ్రమైన పరిస్థితుల్లో తన కోరిక తీర్చుకోవడం కోసం, కేవలం తను ప్రేమించిన ప్రియుణ్ణి చచ్చిపోయేలోగా భర్తగా చేసుకోవడం కోసం ఆమె అడిగిన కోరికే. ఈ కోరిక తీరుతుందంటావా సులోచన? ఇక్కడ బాజా భజంత్రీలు లేవు, పురోహితుడు లేడు, మంగళసూత్రం లేదు. ఎలా తీరుతుంది నీ కోరికే? అడిగాడు కపర్ది. అంటే నా కోరిక తీర్చడానికి మీకేం అభ్యంతరం లేదన్నమాట. అవి లేవన్న ఒక సాకు తప్ప, అవునా? అంది సులోచన. అవును అన్నాడు కపర్ది, మాటల్లో ఆమెకు దొరికిపోయినందుకు. మనోహరంగా నవ్వింది సులోచన. అవి లేకపోయినా మన పెళ్లి జరుగుతుంది అని చేతికున్న గాజును బలంగా చేతికి నొక్కుకుంది. పగిలిన గాజు చేతిలో దిగబడి వెచ్చగా రక్తం బయటకు చిమ్మింది మణికట్టు దగ్గర. ఆ చేతిని కపర్ది ముందుకు సాచింది. ఇక్కడ పురోహితుడు లేడు, మంగళసూత్రాలు లేవు, బాజా భజంత్రీలు లేవు. ఈ రక్తం సాక్షిగా నా నుదుట తిలకం దిద్ది నన్ను మీదాన్ని చేసుకోండి అంది భావగర్భితంగా. ఆమెకు తన మీదున్న నమ్మకానికి, ప్రేమ మీద, కమిట్మెంట్ మీద ఉన్న సెంటిమెంట్కు ఒక్కసారిగా కదిలిపోయాడు. బొటన వేలితో ఆమె మణికట్టు దగ్గరున్న రక్తాన్ని అద్ది ఆమె నుదుట సింధూరంగా దిద్దాడు. ఈ రక్తం సాక్షిగా, ఈ పంచభూతాల సాక్షిగా, ఈ పద్మవ్యూహపు గదిగోడల సాక్షిగా నువ్వు నా దానివి సులోచన. ఓ పెను ఉప్పెన కెరటం కదిలినట్లు, సముద్రంలో నుంచి బలంగా వచ్చిన తరంగం పాదాలను స్పృశించినట్లుగా ఒక్కసారిగా అతని పాదాల మీద పడిపోయింది సులోచన. ఆమె గుండెల్లో మంగళవాద్యాలు మారుమ్రోగుతున్నాయి. ఆమె హృదయం సన్నాయి మోగిస్తోంది. ఆనంద బాష్పాలు కారిపోతుండగా అతని పాదాలకు నమస్కరించింది సులోచన. ఆమెను రెండు చేతులతో పైకి లేపి అక్కును చేర్చుకున్నాడు కపర్ది. ఇక నేను చనిపోయినా నాకు బాధలేదు. నేను నీ భార్యనే, చచ్చిపోతాను, అదే నా తృప్తి అంది సులోచన. పిచ్చిదానా, మనం చచ్చిపోం, బ్రతుకుతాం. మొదట్నుంచి అదృష్టం మనవైపే ఉంది. ఎక్కడో వేద మంత్రాల మధ్య అతిపెద్ద కళ్యాణ మండపంలో కొన్ని వేల ఆహుతుల మధ్య జరగాల్సిన మన పెళ్లి భూమికి కొన్ని అడుగుల లోతున ఎవ్వరూ లేకుండా, ఏ మంగళవాయిద్యాలు మ్రోగకుండా అతి నిరాడంబరంగా జరిగిపోయిందంటే మన ఇద్దరం ఒకటి కావాలని ఆ భగవంతుడి సంకల్పం. మనకు పెళ్లి చేసిన ఆ సంకల్పమే మనకు బతుకునిస్తుంది అన్నాడు. సులోచన అతన్ని ఆర్తిగా కౌగిలించుకుంది. అంతే, ఆటవీకులంతా ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కాళీచరణ్ అనుచరులు దూరం నుంచి వస్తున్న కోయివాళ్లను చూసి AK-47 రైఫిల్స్తో షూట్ చేయసాగారు. ఓ ఆటవీకుడు విసిరిన గండ్రగొడ్డలి విసురుగా వచ్చి అక్కడ నిలబడ్డ వ్యక్తి తలను నరికేసింది. కొబ్బరి బొండం కింద పడ్డట్లు కింద పడింది ఆ తల. ఎవరో లైట్లు పగలగొట్టారు. ప్రభంజనంలా దూసుకొస్తున్నారు ఆటవీకులు. పరమహంస ముఖ్య అనుచరుడు ధన్రాజ్ అక్కడే నిలబడున్నాడు. ఎప్పుడైతే తన వాళ్లు పడిపోయారో కింద పడ్డ AK-47 రైఫిల్ తీసుకుని అతను బావిలోకి దిగి మెట్ల మీద నుంచి ఫైరింగ్ ఓపెన్ చేశాడు. ధడ్ ధడ్మని మోగసాగింది ఆ ప్రదేశం అంతా. వాట్ ఈజ్ ద మ్యాటర్? కాళీచరణ్ వైర్లెస్లో అన్నాడు. పుత్లి ఆటవికలతో వచ్చి నానా గొడవ చేస్తుంది సార్. కిల్ దట్ బ్లడీ బాస్టర్డ్ అనుజ్ఞ ఇచ్చాడు కాళీచరణ్. ఏంటి? అడిగాడు పరమహంస. ఆటవికులు తిరుగుబాటు చేశారు అని చెప్పాడు కాళీచరణ్. వాళ్లను పెట్టలను కాల్చేసినట్లు కాల్చేమను. అదే నేను చెప్పాను అని కాళీచరణ్ అడుగు ముందుకు వేశాడు. సరిగ్గా అదే సమయంలో ముందుకు వెళుతున్న ఆటవీకుల్ని వెనక్కి రమ్మని కేకబెట్టింది పుత్లి. కాని ఎవరూ వెండం లేదు. తమ పవిత్రత నాశనమైపోతుందని అక్కడే శలభాల్లా మాడిపోతున్నారు. వచ్చిన ఆటవీకుడు వచ్చినట్లు కూలిపోతున్నాడు. ఆ దృశ్యం చూస్తున్న పుత్లికి దుఃఖం ఆగడం లేదు. తన జాతి తన కళ్ల ముందే సర్వనాశనమైపోతుంది. సరిగ్గా అప్పుడే వచ్చాడు చిన్ననాయకుడు అక్కడికి. అతని కళ్లకు పుత్లి కనిపించింది. పళ్ళు పటపటా కొరికాడు. ఆమె వల్లే చేతికి చిక్కిన శత్రువులు పారిపోయారు. ఆమెను బ్రతకనివ్వకూడదు.
ఒక్కసారిగా తన అనుచరుల వంక చూసి సైగ చేశాడు. వాళ్లంతా వేగంగా ఆమె వైపు కదిలారు. మొలలో నుంచి బాకులు తీసి వికృతంగా నవ్వారు వాళ్లంతా. దూరం నుంచి చిన్నగా నవ్వాడు చిన్ననాయకుడు. చిన్ననాయకుడి మనోగతం అర్థం కాగానే చీమలు పాకినట్లు జల్దరించింది పుత్లి శరీరం. రే ఆగండ్రా, నేనురా, దేవణ్ణిరా, హజారా తల్లినిరా అనంది. వాళ్లు వికృతంగా ముందుకొచ్చారు. బాకులెత్తి ఒక్కసారిగా పొడవడానికి బాకులు దించారు. మరుక్షణం భూనాంతరాలు దద్దరిల్లే ఆక్రందన. బాకును పుత్లి మీద దింపబోతున్న ఇద్దరు గుండెల్లో కస్సున దూసుకుపోయాయి 2 బాణాలు. మరో 2 బాణాలు మరో ఇద్దరి అనుచరుల గుండెల్లో దిగిపోయాయి. వికృతంగా కేకవేస్తూ కింద కూలిపోయారు నలుగురు. విభ్రాంతిగా తలెత్తి చూసింది. నాయకుడు చేతిలో విల్లంబులతో రుద్రమూర్తిలా ఉన్నాడు. నాయకుడే చివరి క్షణంలో తనను రక్షించాడని అర్థం చేసుకుంది. మరుక్షణం మండపం వైపు వేగంగా పరిగెత్తింది. ఆమె మనసులో ఒక్కటే ఆలోచన. ఈ మారణ హోమానికి, ఇన్ని దారుణాలకు, ఈ నరమేధానికి కారణం కాళీచరణ్. వాడు బ్రతకడానికి వీల్లేదు. అలా అనుకున్న మరుక్షణం అతి వేగంగా ఆమె ముందుకు దూసుకు వెళ్ళింది. బుల్లెట్లు ఆమెను రాసుకుంటూ వెళుతున్నాయి. పచ్చకొండ పరిసర ప్రాంతాలు ఆమెకు కరతాల మలకం. సింగన్నతో ఆ ప్రాంతాలు విచ్చలవిడిగా తిరిగింది. అతి నిశ్శబ్దంగా కోనేరు దగ్గరకు వెళ్లి కోనేరులో మునిగింది. మెల్లగా ఈదుకుంటూ మండపం వెనక్కి వెళ్ళింది. మండపం గోతులో నిలబడి రైఫిల్ పేలుస్తున్నాడు ధనరాజ్. అతను మరో 2 అనుచరులు ఉన్నారు. వాళ్ళిద్దరూ మండపం మీద నిలబడి స్తంభాలను అడ్డు చేసుకుని ఫైరింగ్ చేస్తున్నారు. నిశ్శబ్దంగా నీళ్లలో కదులుతున్న పుత్లిని వాళ్ళు అబ్జర్వ్ చేయలేదు. మండపం పక్కకొచ్చింది. ఆమెకు 3 అడుగుల దూరంలో మండపం స్తంభం దగ్గర నిలబడి షూట్ చేస్తున్నాడు ఓ వ్యక్తి. ఆమె చేతిలోని చురుక ఆ నిశీదిలో నిశ్శబ్దంగా కదిలింది. ఛక్ మన శబ్దం. అతను నీళ్లవైపు ఒరిగిపోయాడు. అతనితో పాటు అతని రైఫిల్ గాల్లో నుంచి నీటిలోకి జారుతోంది. ఆ రైఫిల్ని నీటిని తాకే లోపల గాల్లోనే అతి నిశ్శబ్దంగా అందుకుంది ఆమె. పక్క వ్యక్తి కూలిపోయేసరికి మండపం గోతులో ఉన్న ధనరాజ్ ఆ పక్కకు చూశాడు. అతనికేం కనిపించలేదు. ఎవరో ఆటవీకుడు విసిరిన బాణానికి నిశ్శబ్దంగా చచ్చుంటాడనుకుని ఫైరింగ్ ఓపెన్ చేశాడు. పుత్లి నిశ్శబ్దంగా నీటిలో ఈదుకుంటూ మండపం వెనక్కొచ్చింది. ఇప్పుడు సరిగ్గా ఆమె ధనరాజ్ వెనకుంది. సరిగ్గా అదే సమయంలో యశ్వంత్, కాళీచరణ్, పరమహంస, విన్సెంట్ 5వ వలయం దాటి కేంద్ర స్థానంలోకొచ్చారు. వాళ్ళ ఎదురుగా స్వర్ణ సింహాసనం కనిపించింది. దగదగలాడే మెరుపులు మెరుస్తూ, పసిడి కాంతులు విరబూస్తూ, నవరత్న ఖచ్చితమై చూసేవాళ్ల మతులు పోగొడుతూ నిలువెత్తు వాస్తవంలా నిలబడింది స్వర్ణ సింహాసనం. దాన్ని చూడగానే పరమహంస నోటమాట రాలేదు. కాళీచరణ్ మాన్పరడిపోయాడు ఆశ్చర్యంగా. ఓ మహా సౌందర్య స్వర్ణశిల్పాన్ని అక్కడ పెట్టినట్లుంది. సృష్టిలోని అపూర్వమైన వజ్ర వైడూర్యాలతో ఆ సింహాసనం చేసినట్లుంది. దగదగామాయమై చూసేవాళ్ల మనసు చంచలం చేస్తున్నట్లుంది. అదే అదే అపూర్వమైన స్వర్ణ సింహాసనం. సృష్టిలో లేంది, మరెవరూ తయారు చేయలేంది, అమూల్యమైంది, అద్భుతమైంది ఈ స్వర్ణ సింహాసనం. ఇదే శ్రీకృష్ణ దేవరాయల సింహాసనం. పరమహంస పూనకంపూనిన వాళ్లా చెప్తున్నాడు. విన్సెంట్ నోరు తెరుచుకుని వింటున్నాడు. ఆ సింహాసనాన్ని, దానిలోని నవరత్నాల్ని కళ్లతోనే అంచనా వేశాడు విన్సెంట్. 10,000 కోట్ల రూపాయలుంటుంది ఆ అపూర్వ స్వర్ణ సింహాసనం. దానిలో బిగించిన ఒక్కో వజ్రమే ఒక్కో కోహినూరు వజ్రం అంతున్నాయి. అంతేకాక స్వర్ణ సింహాసనం చుట్టూ రకరకాల వజ్రాలు, రత్నాలు రాళ్లగుట్టల్లా పడేసున్నాయి. పరమహంస చటుక్కున ముందు కదిలాడు. ఠంగుమనే శబ్దం అతని నుదురు మీద బొప్పి కట్టింది. అప్పుడు గమనించాడు పరమహంస ఆ సింహాసనం చుట్టూ అర్ధ గోళాకృతిలో ఉన్న గాజు లేయర్ను. అది గాజు లేయరా, లేక రాతితో తయారు చేసిన కఠినమైన గాజా? అడుగు ముందుకు వేశాడు. పక్కనే ఉన్న అనుచరుడి దగ్గర్నుంచి గుణపం తీసుకుని దానిమీద కొట్టాడు. అతని ఊహకు భిన్నంగా అది భళ్ళుమని పగల్లేదు. ఠంగుమనే శబ్దం. పరమహంస బుర్ర తిరిగిపోయింది. ఇది ఏ ప్రత్యేక పదార్థంతో తయారు చేస్తారో నీకు తెలుసా? యశ్వంత్ వంక చూస్తూ అన్నాడు. ఇది గుణపానికే పగలడం లేదంటే ఈ గాజు రాతితో తయారు చేసి ఉండాలి అన్నాడు పరమహంస. అందరికీ వింతగా విచిత్రంగా ఉంది. మామూలు గాజులా అదెందుకు పగలడం లేదు? మరోసారి గుణపంతో కొట్టాడు. ఠంగుమనే శబ్దం తప్ప మరేం రావడం లేదు. కాళీచరణ్ ఆ గది చుట్టూ ఉన్న వలయాకారపు కారిడార్ తిరిగాడు.
దాన్ని ఏ విధంగా తీయాలో అర్థం కాలేదు. అద్భుతమైన సంపద ఎదురుగా ఉంది, కానీ దాన్ని తీసుకోవడానికి వీలు లేకుండా దానిమీద కవరింగ్, ఐరన్ గ్లాస్ కవరింగ్. క్షణాలు నిమిషాలు చాలా అసహనంగా గడుస్తున్నాయి. కాళీచరణ్కు ఓ ఐడియా వచ్చింది. కింద గాజును రాతితో కలిపి అటాచ్ చేయాలి కదా. గుణపాలతో కింద నుంచి కొళ్లబొడిస్తే పైనున్న అర్ధగోళం పగలకుండానే గంపలేచినట్లు లేస్తుంది. గుణపాలున్న వాళ్ళందరూ లోపలికి రండి. ఈ గాజుగోళం పాతిన భూమిని తవ్వండి అనుజ్ఞించాడు. మరుక్షణం ఠంగ్ ఠంగమంటూ రాతి నేల మీద పడ్డాయి గుణపాలు. ఖణేల్ ఖణేల్మనే శబ్దాలతో మారుమ్రోగింది ఆ ప్రాంతమంతా. సరిగ్గా అదే సమయంలో ప్రొఫెసర్ జయరాం ఓ గదిలోకి ప్రవేశించాడు. ఆ గదికి 4 వైపులా ద్వారాలు లేవు. ఒకవైపు మాత్రమే ద్వారం ఉంది. ఆ ద్వారం నుంచి లోపలికి వెళ్ళాడు. లోపల విశాలమైన అతి పెద్ద గది. ఉలులు, సుత్తులు, లోహాల్ని కాచే మూసలు, గాడి పొయ్యలు, సీసం, తుత్తునాగం లాంటి ముడి పదార్థాలు విచ్చలవిడిగా పడేసున్నాయి. బహుశా అది శిల్పాచారుల కర్మాగారం అయి ఉండాలి. శిల్పాచారులు ఇక్కడే ఉండి ఈ కర్మాగారంలో నుంచే ఆ స్వర్ణ సింహాసనాన్ని తయారు చేసి ఉండాలి. లోపలకు అడుగు వేశాడు. ఏనాటి కాలంలో వేసిన బంగారపు అచ్చులు ముద్దలు పడున్నాయి. అక్కడి నుండి కొంచెం దూరం వెళ్ళాడు. ఆ గది నుంచి మరో గదిలోకి ప్రవేశం. ఆ గది పరిశుభ్రంగా ఉంది. రూఫ్ నుంచి 2 వజ్రాలు ఆ గదిలో కాంతి నింపుతున్నాయి. గదిలో ఈశాన్య దిశలో ఓ చిన్న ఎత్తైన వేదిక. ఆ వేదిక దగ్గరకు వెళ్ళాడు. ఆ వేదిక మీద ఓ పులి చర్మం, 2 పావుకోళ్లు, ఓ దండం, ఓ కమండలం ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్ళి ఆ దండాన్ని పట్టుకున్నాడు ప్రొఫెసర్ జయరాం. అంతే, ఒళ్లంతా విపరీతమైన షాక్. శరీరం తూలింది. కట్టె విరుచుకు పడ్డట్లు ఓ వైపు పడ్డాడు. ప్రొఫెసర్ జయరాం మేధస్సు గిర్రున తిరిగింది. అతని బ్రుగుటి మధ్య నీలి నీడలు. ఆ నీలి నీడలు కదిలి ఓ తెల్లని వెలుగు. ఆ తెల్లని వెలుగులో ఓ స్వామి, ఓ ఋషి, ఓ మహర్షి. చిన్ననాయకుడు మండపం దగ్గరున్న పుత్లిని చూశాడు. అతను పళ్ళు పటపటమని కొరికాడు. విల్లును సారించి పుత్లికి గురిపెట్టి ఓ బాణాన్ని విల్లులో పెట్టాడు. గురి చూస్తుండగా సక్కమనే శబ్దం. ఓ బాణం అతను ముందున్న నేలలో వచ్చి గుచ్చుకుని వేగంగా బలంగా అటు ఇటూ ఊగింది. వెనక్కి తిరిగి చూశాడు చిన్ననాయకుడు. దూరంగా నిలబడున్నాడు పెద్దనాయకుడు. అతని కళ్ళల్లో కదలాడిన భావం అతనికి అర్థమైంది. పుత్లిని ఏమైనా చేస్తే కన్న కొడుకునైనా చూడను అన్న భావం ఆ కళ్ళల్లో కనిపించింది. తండ్రి పోతే తప్ప తాను నాయకుడు కాలేనని ఆ క్షణంలో అనిపించింది. మరుక్షణం సారించిన విల్లును తండ్రికి గురి చూపాడు. చిన్ననాయకుడు చేయబోయే పనేమిటో అర్థం కాగానే ఒక్కసారిగా కలవరపడ్డాడు నాయకుడు. అతనికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. మరుక్షణం అప్రయత్నంగా విల్లు అందుకున్నాడు. అతనికి కళ్ల వెంబడి కన్నీళ్లొచ్చాయి. చిన్ననాయకుడు బాణం వదిలాడు. జుయ్యమని శబ్దం చేస్తూ గాలిని చీల్చుకుంటూ దూసుకొచ్చింది బాణం. అప్రయత్నంగా బాణాన్ని లాగి వదిలాడు నాయకుడు. రివ్వున దూసుకు వెళ్ళింది బాణం. కస్సున చిన్ననాయకుడి గుండెల్లో దిగబడింది. సరిగ్గా అదే సమయంలో చిన్ననాయకుడు వేసిన బాణం నాయకుడి గుండెల్లో దిగింది. కొడుకువైపు వింతగా చూస్తూ కిందకి కూలిపోయాడా నాయకుడు. ఇద్దరి ప్రాణాలు ఒక్కసారే అనంత విశ్వంలో కలిశాయి. ధనరాజు పక్క మండపంలో నిలబడ్డ వ్యక్తి కదిలాడు. పుత్లి ఏమాత్రం ఆలస్యం చేయలేదు. రైఫిల్ను అతనికి గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కింది. ధన్ ఒకే బుల్లెట్ నేరుగా వెళ్లి అతని మెదడును చెదరం చేసింది. స్లో మోషన్ మూవీలో మనిషిలా అతను మండపం నుంచి నీటిలోకి దబ్బును జారాడు. ధనరాజుకు ముచ్చెమట్లు పట్టాయి. తన వెనకెవరు? మృత్యువులా పొంచి ఉన్నదెవరో అర్థం కాలేదు. అతను కదలక మెదలక అలాగే ఉండిపోయాడు. పుత్లి నెమ్మదిగా కదిలింది. మెల్లగా మండపం దగ్గరకొచ్చి మండపం స్తంభం పక్కన నీటిలో నుంచి లేచి నిలబడింది. నీళ్లు కదిలిన చప్పుడుకు చటుక్కున తలెత్తాడు ధనరాజ్. క్షణం వృధా చేయలేదు పుత్లి. పుత్లి చేతిలోని రైఫిల్ మోగడం, మరుక్షణం అతని మెదడు చిన్నాభిన్నం కావడం ఒక్కసారే జరిగాయి. మెల్లిగా మండపం ఎక్కింది. ధనరాజు శరీరం గోతిలో మెట్ల మీదుంది రక్తంతో. రైఫిల్ తీసుకుని మెట్ల మీదుగా కిందికి దిగింది. లోపల గర్భగుడిలో జనరేటర్ దడదడమని శబ్దం చేస్తూ ఉంది. లోపల పట్టపగల్లా మెర్కురీ వేపర్ ల్యాంప్స్. గర్భగుడిలో ఎవరూ లేరు. ఆమె దృష్టికి విఘ్నేశ్వరుడు కనిపించాడు. విఘ్నేశ్వరుడి గర్భంలో నుంచి కిందకు మెట్లు. ఆ మెట్లు దిగింది. కాళీ అనుచరులు ఎవరూ లేరు. ఆమెకు చాలా విచిత్రంగా ఉంది. చటుక్కున ఇంకా ముందుకు వెళ్ళింది. తెరిచి ఉన్న పర్వతాంతర్భాగం కనిపించింది.
అటు వెళ్ళింది. రంగురంగుల లైట్ల దండ లోపలికి వెళుతోంది. ఆ దండను చూడగానే ఆమెకు లోపలికి ఎలా వెళ్లాలో అర్థమైంది. మరుక్షణం ఆమె ఆ గదిలో కడుగుపెట్టింది. సరిగ్గా అదే సమయంలో గుణపాలతో కొట్టి కొట్టి 6 అడుగుల లోతు తవ్వారు. గాజుగోళం చుట్టూ అలా 6 అడుగుల లోతు తవ్వారు. 6 అడుగుల లోతులో గాజుగోళం అంచు దొరికింది. సార్, గాజుగోళం అంచు దొరికింది సార్, అనుచరుడు ఒకడరిచాడు. లేపండి, గాజుగోళం లేపండి. మరుక్షణం అందరూ గుణపాల వేసి గాజుగోళం పైకి లేపారు. గాజుగోళం సునాయాసంగా పైకి లేచింది. దాన్ని ఏం చెయ్యాలో తోచక గాజుగోళాన్ని ముందుకు లాగారు. ఆ గాజుగోళం నిజానికి అర్ధగోళం కాకపోవడం మూలన బెల్జార్లా నిలువుగా ఉండడం వలన ఆ గాజు స్తంభం వెళ్లి వెనకున్న గోడ కానుకుంది. స్వర్ణసింహాసనం దగ్గరికి వెళ్లడానికి వీలుగా ఉంది. అది సగం ఎత్తిన గంపలాగా ఉంది. గాజుగోళం అవతలవైపు గోడమీద రిష్టు కాగానే అందరూ గుణపాలు ఓ పక్కగా పడేశారు. పరమహంస పిచ్చెక్కిన వాళ్ల ముందుకు కదలబోయాడు. ఆగండి బాస్, ఆగండి, కాళీచరణ్ అన్నాడు. కాళీచరణ్ మాటలకు ఒక్కసారిగా ఆగాడు పరమహంస. పరమ పవిత్రమైనవి, అతిపెద్దవి ఎప్పుడూ బలి కోరతాయి బాస్. ఎవరూ వెర్రిగా దాని దగ్గరకు ముందు పరిగెత్తుతారో వాళ్లు దానికి బలైపోతారట బాస్ అన్నాడు కాళీచరణ్. కాళీ మాట వినగానే ఒక్కసారి మాన్పడిపోయాడు పరమహంస. మంచి పని చేసావయ్యా కాళీ, నేను అనవసరంగా ముందు వెళ్లి బలైపోయేవాణ్ణి. అవును, ఇంతకీ ఎవరిని బలిద్దాం అడిగాడు పరమహంస. మరుక్షణం కాళీచరణ్ కళ్ళు వికృతంగా యశ్వంత్ వైపు తిరిగాయి. ఇంకెవరు బాస్, ఈ యశ్వంత్నే బలిద్దాం, చాలా కూల్గా కాముగా అన్నాడు కాళీచరణ్. నేనా? నెవర్ నెవర్, నేను బలి కొప్పుకోను, వెర్రిగా భయంగా అన్నాడు యశ్వంత్. నీ తోటి వాళ్లను మోసం చేసినప్పుడు ఈ బాధ ఏమైంది యశ్వంత్? తండ్రిలాంటి ప్రొఫెసర్ జయరాంను వెన్నుపోటు పొడిచినప్పుడు ఏమైంది? కూల్గా అని అతని ముందుకు రాసాగాడు కాళీ. నో నో, నన్ను చంపకండి, వెనక్కి వెనక్కి నడుస్తూ భయం భయంగా అన్నాడు. నిన్ను నేను చంపను యశ్వంత్ అని జేబులో నుంచి రివాల్వర్ తీశాడు. వద్దు వద్దు అని వెనకడుగు వేశాడు. అతని వెనక ఓ అనుచరుడున్నాడు. కాళీ ఆ అనుచరుడికి సైగ చేశాడు. మరుక్షణం అతని చేతిలో ఉన్న గుణపం కస్సున వెన్నులో దిగింది. బోనాంతరాలు దద్దరిల్లేటట్లు కేకపెట్టాడు యశ్వంత్. ఎర్రటి అతని రక్తం చింది స్వర్ణసింహాసనం మీద పడింది. స్వర్ణసింహాసనం చుట్టూ ఉన్న రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు అతని రక్తంతో తడిసి ఎర్రగా మెరిశాయి. గుణపం కడుపులో నుంచి అతని పేగుల్ని ఛిద్రం చేస్తూ భూమిలోకి దిగింది. గుణపం బయటికి లాగాడు. అతని శవాన్ని అసహ్యంగా ఈడ్చి అవతల పాడేశారు. చాలా మామూలుగా చూశారు పరమహంస, విన్సెంట్ ఆ దృశ్యాన్ని. సరిగ్గా అదే సమయంలో వలయాకారంగా ఉన్న గదుల లోపలికి మెల్లగా నడిచొస్తోంది పుత్లి. ఆమె చేతిలో రైఫిల్. ఆ క్షణంలో ఆమె ఓ వీర వనితలా, ఓ ఝాన్సీ రాణిలా, ఓ రుద్రమ్మదేవిలా, ఓ నాయకురాలు నాగమ్మలా ఉంది. ఆమె కళ్ళు కాళీచరణ్ కోసం వెతుకుతున్నాయి. బల్బులు వెలుగుతున్న దారిలోనే ఆమె నడిచింది. ఇంతలో భయంకరమైన ఆక్రందన. అడుగు ముందుకు వేసి ఓ గదిలో నుంచి చూసిన ఆమెకు స్వర్ణసింహాసనం, దాని ముందు కూలిపోతున్న యశ్వంత్ కనిపించాడు. మరుక్షణం అతని భృగుటి మధ్య ఓ మహర్షి నిడుపాటి గెడ్డంతో, కరుణార్ద్రమైన కళ్లతో, తేజస్సు నిండిన ముఖంతో నిలబడున్నాడు. ఆయన కళ్లలో అపారమైన కరుణ. స్వామి, మీరెవరు, ఎందుకొచ్చారు అడిగాడు ప్రొఫెసర్ జయరాం. నేను ఎవరో నీకు తెలుస్తుంది నాయనా. నేనిక్కడకు రాలేదు, నేను ఇక్కడే ఉంటున్నాను. ఆ మాటలు మృదువుగా గంభీరంగా ఉన్నాయి. మీరు ఇక్కడే ఉన్నారా? మరి మీ దేహం నాకు కనిపించలేదే అడిగాడు ప్రొఫెసర్ జయరాం. మానవదేహం నశించిపోతుంది, కానీ ఆత్మదేహం నశించిపోదు నాయనా. నేను ఆత్మస్వరూపుణ్ణి అన్నాడాయన. దిగ్భ్రాంతిగా ఆయన వంక చూశాడు. ఆయన ముఖంలో అపారమైన తేజస్సు, సమ్మోహనకరమైన చిరును నవ్వి ఇలా అన్నాడు. ఆత్మకు మరణం లేదు, చిరంజీవది. మీకెన్ని సంవత్సరాలు స్వామి? ఈ దేహానికి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో తెలీదు. నా తాత్కాలిక మానవదేహాన్ని వదిలి 500 సంవత్సరాలైంది. అప్పట్నుండి ఇక్కడే ఉన్నాను. ఒక్కసారి దిగ్భ్రాంతి చెందాడు ప్రొఫెసర్ జయరాం. ఎందుకు స్వామి అడిగాడు జయరాం. అపార ఆధ్యాత్మిక తరంగాల్లో మునిగిన నా ఆత్మ భగవంతుడి పిలుపును కూడా ధిక్కరించి ఇక్కడ ఎందుకుందో తెలుసానాయనా? ఆయన కంఠంలో కరుణ. ఎందుకు స్వామి? బంధం, మానవజాతి మీదున్న అనుబంధం నాయనా. మానవజాతిలో ఉన్న దరిద్రం, దౌర్భాగ్యం, దురాశ,
మానవత్వ రాహిత్యం ఇవన్నీ నా మనసును కదిలించి వేశాయి. ధనవంతుడు దేవుడి కన్నా బలవంతుడవుతున్నాడు, కాని తన తోటి వాళ్లను హీనంగా నికృష్టంగా దోచుకుంటున్నాడు. నీకో విషయం చెప్పనా? ఆయన ఆగాడు. మంత్రముగ్ధుడై వింటున్నాడు జయరాం. మానవజాతి దౌర్భాగ్యానికి, దారిద్ర్యానికి గ్రహాలు, విధి కారణం కాదు నాయనా. మరెవరు స్వామి? ఉత్తకంటగా అన్నాడు. మానవుడే కారణం. ఆయన కంఠం గంభీరంగా పలికింది. దిగ్భ్రాంతిగా ఆయన వంక చూశాడు. అపార కరుణావర్షిత తరంగాలై ప్రకాశిస్తున్నాయి ఆయన కళ్ళు. అదో అలౌకిక తేజం. మనిషే మనిషికి ద్రోహం చేస్తున్నాడు. అది విధినెత్తిన తానే రాస్తున్నాడు. కాలం కాదు నాయనా, కర్మ కాదు, విధి రాసిన రాత అంతకన్నా కాదు. మానవ దౌర్భాగ్యానికి ప్రాథమికంగా మానవుడే కారకుడు. మానవత్వ రాహిత్యమే అందుకు కారణం. స్వామి, అస్పష్టంగా గొణిగాయి జయరాం పేదాలు. ఈ కర్మభూమిలో ఓసారి మానవులంతా దుర్భరమైన పరిస్థితుల్లో ముస్లిం పాలకుల చేత, సామంత రాజుల చేత నానా బాధలు పడుతున్నప్పుడు నాకు లక్ష్మీదేవి అనుగ్రహించిన సిరి సంపదల్ని మానవుల సౌభాగ్యం కోసం పంచాలని మహాసామ్రాజ్యాన్ని నిర్మించాను 2 అన్నదమ్ముల చేత. ఒక్కసారి జయరాం మేధస్సులో మెరుపులు మెరిశాయి. తన ఎదురుగా ఉన్న వ్యక్తి సామాన్యుడు కాదు, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన విద్యారణ్య స్వామివారు. ఒక్కసారి వినమ్రుడై ఆయన పాదాలను తాకాడు జయరాం. స్వామి, మీరు విద్యారణ్య స్వాముల వారు కదూ? పేరులన్నీ మానవ దేహానికేనాయనా, నిరంతరమైన ఆత్మకు ఏ పేరు లేదు. ఆయన కొనసాగించాడు. మానవజాతిలో దరిద్రం, దౌర్భాగ్యం కొంతకాలం నశించాయి. మానవులంతా సుఖశాంతులతోనే నివసించేవారు. అప్పుడే ఈ అరణ్యంలో పర్వతాంతర్భాగంలో ఈ భవన సముదాయాన్ని నిర్మించి లక్ష్మీదేవి నాకు అనుగ్రహించిన అపార ధనరాశుల్ని దీనిలో చేర్చాను. ధనం చాలా విచిత్రమైంది నాయనా. నీకోసం ఖర్చు పెట్టుకుంటే తిరిగిపోతుంది. పరుల కోసం వెచ్చిస్తే నిరంతరం అభివృద్ధి చెందుతుంది. మానవజాతిలో ఆ ధనం సద్వినియోగం కావాలనే నా ఆకాంక్ష. ఆ ధనరాశులపై స్వార్థం పడగ విస్తరించకూడదు. అలా విస్తరిస్తే ఆయన ఆగాడు. సంపదపై స్వార్థం, కాంక్ష పెరుగుతుంది. ఆ సంపద అప్పుడు నిరుపయోగమవుతుంది. మానవ అవసరాల్ని తీర్చే అపారమైన ప్రకృతిలాగే సంపద కూడా ఏ ఒక్కరి స్వంతం కాదు నాయనా. అది మానవ జాతిది. మానవజాతి సౌభాగ్యానికే దాన్ని వినియోగించుకోవాలి. ఆయన కంఠం జయరాం గుండెల్లో మారుమోగుతోంది. ఓ అలౌకికమైన ఆనంద పారవస్యం ఆయన సన్నిధిలో దొరికింది జయరాంకు. ఆయన చెబుతున్నాడు. తరాలు మారాయి. శ్రీకృష్ణదేవరాయల స్వర్ణయుగం వచ్చింది. ఆనాడు కళలు, సంస్కృతి ఉచ్చస్థితికి చేరాయి. ఆ ఉచ్చస్థితిలోనే పతనం ఆరంభమైంది. ఆ పతనమే స్వర్ణసింహాసనం నిర్మాణం. అదేమిటి స్వామి? అడిగాడు. అవును నాయనా, అపార ధనరాశుల్ని ఘనీభవింపజేసి ఓ స్వర్ణసింహాసనం చేస్తే అది ఎవరికి ఉపయోగం నాయనా? పేదవాడు కూర్చునే మట్టిదెబ్బైనా, రాజు కూర్చునే సింహాసనమే అయినా రెండూ ఒక్కటే కదా. మానవజాతి సర్వసౌఖ్యాలకు ఉద్దేశించిన సంపదపై స్వార్థం పడగవిప్పింది. అందుకే శ్రీకృష్ణదేవరాయల తర్వాత విజయనగర సామ్రాజ్యం పతనమైపోయింది. ఈ స్వర్ణసింహాసనం చీకటి గర్భంలో నిలిచిపోయింది. కాలం మారింది, పరిస్థితులు మారాయి, రాజరికాలు పోయాయి, ప్రజలే ప్రభువులయ్యారు. ఈ కాలానికైనా ఈ సంపద సక్రమంగా వినియోగింపబడాలనే నా ఆత్మ ఈ ధనరాశుల్ని అంటిపెట్టుకునుంది. కాని నా ఆశ కూడా అడియాస అని తెలిసిపోయింది నాయన. ఆయన కంఠంలో బాధ, ఆవేదన. స్వామి, మీరు త్రికాల జ్ఞానులు. మీకు తెలియందేముంది? మీరు తలచుకుంటే ఈ అపార ధనరాశుల్ని ప్రజలకు సక్రమంగా వినియోగించలేరా? ప్రొఫెసర్ జయరాం ప్రశ్నకు చిన్నగా చిరునవ్వు నవ్వాడాయన. మానవాత్మ స్వేచ్ఛ కలిగించింది. దానిని నిర్బంధంలో, మరో ఆత్మ ప్రేరణలో ఉంచడం ద్రోహం నాయనా. మానవుడికి ఇచ్చిచ్చిన దైవం దాన్ని తాను శాసించాలని కాదు, దాంతో మానవుడు తన్ను తాను ఉద్ధరించుకోవాలని. నేను అలాగే. నేను మానవ మేధకు మార్గం చూపించగలను గాని శాసించలేను. మరి ఈ సంపదను ఓ నిస్వార్థమైన మానవుడికి దారదత్తం చేయొచ్చు కదా. అది మీ చేతుల్లోనే ఉంది కదా స్వామి, ప్రొఫెసర్ జయరాం అన్నాడు. స్వార్థం జన్మించిన హృదయంలో మానవత్వం భస్మం అవుతుంది. కరుణ, ప్రేమ, ఆత్మీయత, మానవత హృదయ సింహాసనంలో ఉండి మానవుణ్ణి శాసించినంతకాలం మానవజాతి సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. ఆ హృదయ సింహాసనంలో స్వార్థం ప్రవేశిస్తే మిగతావన్నీ భస్మం అవుతాయి. స్వార్థం అధిరోహించిన హృదయ సింహాసనం
మానవజాతికి భస్మ సింహాసనమే అవుతుంది తప్ప పసిడి సింహాసనం కాదు నాయనా. ఒక్కసారి కదిలిపోయాడు ప్రొఫెసర్ జయరాం. స్వామి, ఆనాడు నిస్వార్థపరులు ఉన్నారు కాబట్టే మానవజాతికి మేలు జరిగింది. మరి ఈనాడు స్వామి? మానవజాతి తన స్వార్థపు అగ్నిజ్వాలల్లో కాలిపోతోంది. మానవ హృదయాలన్నీ ఈనాడు భస్మ సింహాసనాలయ్యాయి. దురాశ, అత్యాశ, సంపదలపై వ్యామోహం మానవుణ్ణి దానవుణ్ణి చేశాయి. అందుకే నా ఆశను అడియాస చేసుకుని పరమాత్ముణ్ణి చేరుకుంటున్నాను. మానవజాతి సరైన దారిలో పడుతుందేమోనని ఇన్నాళ్ళు ఈ సింహాసనం స్థలంలోనే ధ్యాన నిమగ్నునే ఉన్నాను. ఆ ఆశ నాకు లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను ఆవేదనగా పలికింది ఆయన కంఠస్వరం. మరి ఈ స్వర్ణ సింహాసనం స్వామి? నేను వెళ్లిన అనంతరం ఈ సమస్త సంపద అగ్నికి ఆహుతైపోతుంది. ఈ పర్వతం కింద భాగంలో అగ్నిపర్వతం ఉంది. నేను వెళ్లగానే ఆ అగ్ని ప్రజ్వరిల్లుతుంది. ఆ అగ్నికీలల్లో సమస్తం ధ్వంసం అవుతుంది. స్వామి, ఆదుర్దాగా అన్నాడు. నీకు నీ అనుచర వర్గానికి ఏం భయం లేదు. నా ఆసనం పక్కనే గోడలో రహస్య మార్గం ఉంది. ఆ రహస్య మార్గం నిన్ను నీ వాళ్లను బయటికి చేరుస్తుంది. ప్రొఫెసర్ జయరాంకు అతని కూతురు గుర్తుకొచ్చింది. ఆ క్షణంలో అతని మనసులో భావసంచలనాన్ని అర్థం చేసుకున్న ఆ మహర్షి అన్నాడు, ఇంకో క్షణంలో నీ కూతురు ఈ గదిలోకి వస్తుంది. మిగతా వాళ్లను నీ దగ్గరకు పిలిపించుకో. క్రమంగా ఆయన రూపం అదృశ్యమైంది. సరిగ్గా అదే క్షణంలో ఆయనకి స్పృహ వచ్చింది. ప్రొఫెసర్ జయరాంకు వింతగా అనిపించింది. నిజంగా తనకు విద్యారణ్య స్వాముల వారి ఆత్మ కనిపించిందా? తాను నిజంగా మాట్లాడా? సరిగ్గా అదే క్షణంలో అతని ముందున్న గదిలోకి ఓ వ్యక్తి లోపలికొచ్చాడు. ఎవరది అని టార్చ్ లైట్ ఫోకస్ చేశాడు. ఆ వస్తున్న వ్యక్తి అక్షత. అతని నరంలో కొత్త శక్తి, కొత్త ఆవేశం ముప్పిరిగొన్నాయి. ఆయన ఆనందంగా అక్షత అని ఆదరంగా పిలిచాడు. ఆ చీకట్లో తండ్రి గొంతు విని ఆత్మీయంగా డాడీ అంటూ ఒక్కసారి ముందుకు పరిగెత్తింది అక్షత. సృష్టిలోని ఆత్మీయతనంతా కలబోసి కూతుర్ని కౌగిలించుకుని కన్నీళ్లు కార్చాడు ప్రొఫెసర్ జయరాం. అమ్మా, నీకేం కాలేదు కదా? యశ్వంత్ నిన్నేం చేయలేదు కదా? ఏం చేయలేదు డాడీ, యశ్వంత్ పారిపోయాడు అంది అక్షత. మరుక్షణం అతనికి విద్యారణ్యస్వామి చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. వెంటనే వైర్లెస్ యాక్టివేట్ చేసి మాట్లాడడం ప్రారంభించాడు. కపర్ది, కాలింగ్. కపర్ది లైన్లోకొచ్చాడు. సార్, మీరా? ఎక్కడున్నారు సార్? కపర్ది, సమయం లేదు. నువ్వు వెంటనే డైరెక్షన్ ఫైండర్ ఫిక్స్ చేసి నా దగ్గరకు రా. ఇంకో 10 నిమిషాల్లో ఈ పర్వతం పగిలిపోతుంది. ఈలోగా మనం తప్పించుకోవాలి. అలాగే సార్ అన్నాడు కపర్ది. అలాగే చంద్రహాస్కు వైర్లెస్ సెట్లో మెసేజ్ చెప్పాడు. జయరాం చెప్పినట్లు అక్కడికి ఖచ్చితంగా 10 నిమిషాల్లో డైరెక్షన్ ఫైండర్ ద్వారా కపర్ది, సులోచన, చంద్రహాస్, ప్రియంవద చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో కాళీ స్వర్ణ సింహాసనం వైపు విస్పారిత నేత్రాలతో చూశాడు. ఆ కళ్లల్లో బలీయమైన కాంక్ష, స్వార్థం పడగవిప్పిన కళింగనాగు నాట్యం. పరమహంస అతని వంక చూసన్నాడు, శభాష్ కాళీ, స్వర్ణ సింహాసనానికి బలిచ్చి దాన్ని సంతృప్తి చేశావు. ఇక వెళదాం పద విన్సెంట్ అని వెనక్కి తిరగబోయాడు. కాళీ కళ్ళు విచిత్రంగా మెరిశాయి. ఆ మెరుపులో ఉన్న ప్రమాదం చూసి అనుమానించాడు పరమహంస. కాని అప్పటికే ఆలస్యం అయిపోయింది. స్వర్ణసింహాసనం సంతృప్తి చెందినా నేను సంతృప్తి చెందను. గురుస్వామి, నేను నిన్ను బలి కోరుతున్నాను. వెర్రిగా చూశాడు పరమహంస. కాళీ తనను తన స్వంత పేరుతో పిలుస్తున్నాడు. ఇన్నాళ్ళు నువ్వు నాకు బాస్వి. ఇప్పుడు నేను నీ మృత్యువును. నీ జీవిత ఆఖరి క్షణాల్లో దేవుణ్ణి ప్రార్థించుకో. అతని చేతిలోని రివాల్వర్ నిశ్శబ్దంగా మారుమ్రోగింది. వెర్రిగా కేకవేసి కింద కూలిపోయాడు. బుల్లెట్ పరమహంస నుదుటను స్క్రూ చేస్తూ వెళ్ళింది. అతని శరీరం స్వర్ణసింహం మెట్లపై పడిపోయింది. రక్తం కారి సింహాసనం పైన పడింది. విన్సెంట్ భయంగా చూశాడు. కాళీచరణ్ రివాల్వర్ విన్సెంట్ వైపు చూపి ట్రిగ్గర్ నొక్కాడు. విన్సెంట్ కట్టెలా విరుచుకు పడిపోయాడు. హహహా, స్వర్ణసింహాసనం నాదే, నేనే ఈ ప్రపంచ విజేతను. వికృతంగా నవ్వాడు కాళీచరణ్. అనుచరులందరూ విభ్రాంతిగా అతని వంక చూశారు. సింహాసనం మెట్ల మీద పడ్డ శవాన్ని అసహ్యంగా పక్కకు నెడుతూ ముందుకు కదిలాడు కాళీ విజయ గర్వంతో. సరిగ్గా అదే సమయంలో మెరుపులా ముందుకొచ్చింది పుత్లి. ఆమె కళ్లలో ప్రతీకార కాంక్ష. సింహాసనం ఎక్కబోతున్న కాళీకు వెనకాల ఏదో అలజడి. వెనక్కి తిరగబోయాడు. అంతులేని కసితో, కార్పణ్యంతో
పుత్లి రైఫిల్ ట్రిగ్గర్ ప్రెస్ చేసింది. ధడ్ 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 బుల్లెట్ల వర్షం కురిసింది. కాళీచరణ్ వీపులో బుల్లెట్ల వర్షం జల్లెడలాగా ఉన్నవాడు ఉన్నట్లుగా వెనక్కి పడిపోయాడు. తెరిచిన అతని కళ్లల్లో ఆశ్చర్యం, పుత్లీ కళ్లల్లో చల్లారిన ప్రతీకార జ్వాల. సరిగ్గా అదే సమయంలో భూమి అడుగు పొరల్లో కదలిక, చాలా మెల్లగా కదలిక, చాలా చిన్న కదలిక, ఓ విస్ఫోటనానికి నాందిగా. సరిగ్గా అదే సమయంలో ఆసనం పక్కనే ఉన్న మీటర్ నొక్కాడు ప్రొఫెసర్ జయరాం. జరజర శబ్దం చేస్తూ ఓ తలుపు తెరుచుకుంది. ప్రొఫెసర్ జయరాం, కపర్ది, సులోచన, ప్రియంవద, అక్షత, చంద్రహాస్ ఆ సొరంగంలోకి అడుగుపెట్టారు. అప్పుడే దడదడమని శబ్దం చేస్తూ భవన అంతర్భాగం ఊగిపోసాగింది. అందరూ సొరంగంలో నడవసాగారు. ఓ భయంకరమైన విస్ఫోటనం. భూమి అడుగున గంధకి ఆమ్లపు గుట్టల్లో నుంచి లేచిన ఓ మహా చైతన్యం అగ్నిజ్వాలలై పర్వత బెళాన్ని పైకి ఎగరగొడుతూ భోనాంతరాలు దద్దరిల్లే భయంకరమైన దృశ్యం. స్వర్ణసింహాసనం ఉన్న పర్వతబిళం విస్ఫోటనం చెంది ఎర్రటి జ్వాలలు ఆకాశంలోకి జజ్వలామానంగా ఎగిశాయి. ఆ భయంకరమైన ఎర్రటి జ్వాలల్లో ఆ అంధకార భవనం తునాతునకలైపోయింది. దానిలో ఉన్న అద్భుత స్వర్ణసింహాసనం పిడికెడు బూడిదరాశిగా మారిపోతోంది. సొరంగంలో నుంచి బయటపడ్డ ప్రొఫెసర్ జయరాం, కపర్ది, చంద్రహాస్, ప్రియంవద, సులోచన, అక్షత అగ్నిజ్వాలల్లో భస్మమవుతున్న ఆ పర్వతాన్ని దిగ్భ్రాంతితో చూశారు. స్వార్థం పడగెత్తిన హృదయం భస్మసింహాసనమే. విద్యారణ్యస్వామి మాటలు చెవుల్లో మారుమ్రోగాయి. అందరూ నడవసాగారు. చరిత్రకెక్కని స్వర్ణసింహాసనం భస్మసింహాసనమై చరిత్రకెక్కకుండానే ఆ పర్వత శకలాల్లో పిడికెడు భస్మమైపోయింది. ఎపిలోగు. కళ్యాణ మండపంలో 2 వివాహాలు జరుగుతున్నాయి. ఆహుతులతో శోభాయమానంగా ఉంది కళ్యాణ మండపం. ప్రియంవద, చంద్రహాస్ ఒక జంట, కపర్ది, సులోచన మరొక జంట. కపర్ది సులోచన వంక కొంటిగా చూశాడు. స్వర్ణసింహాసనం దొరకపోయినా నా గృహసింహాసనం అధిష్ఠించడానికి పట్టప్రాణివు నువ్వు దొరికావు అన్నాడు కపర్ది. ప్రేమ నిండిన హృదయమే స్వర్ణసింహాసనం, ఇంకా వేరే సింహాసనం మనకెందుకు అంది సులోచన. ఎన్నో భావాలతో ముగ్ధ మనోహరంగా తన పక్కన కూర్చున్న ప్రియంవదను అనురాగ దృక్కులతో చూశాడు చంద్రహాస్. స్వర్ణసింహాసనం అన్వేషణలో తనకు దొరికిన అమూల్యమైన పెన్నిది ప్రియంవద. దూరంగా నిలబడ్డ ప్రొఫెసర్ జయరాం దగ్గరకొచ్చింది అక్షత. ఆమె ముఖంలో విషాదం లేదు, ఆనందం ఉంది. జీవిత సత్యం తెలుసుకున్న గొప్ప జ్ఞానం ఉంది. మహర్షులు సాధించిన గొప్ప మానసిక సంతృప్తి ఉంది ఆమె ముఖంలో. విషాదం కన్నా సత్యం, జ్ఞానం మనిషిని ఎదిగేటట్లు చేస్తాయి. బాధగా కూతురు వంక చూశాడు ప్రొఫెసర్ జయరాం. నాన్న, నా గురించి బాధపడకు. నేను యశ్వంత్ను పెళ్లి చేసుకునుంటే నువ్వు నేను జీవితాంతం బాధపడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ప్రమాదం తప్పింది. నీకు బాధగా లేదమ్మా అనునయంగా అడిగాడు. సత్యం, జ్ఞానం తెలిస్తే బాధ ఉండదు నాన్న. నేను నీలాగా ఆర్కియాలజీ రీసెర్చ్లో జీవితం గడుపుతాను. నాకు నచ్చిన ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటాను. అంతవరకు ఇంతే అంది. ఈ అన్వేషణలో నాకు దొరికిందేమిటమ్మా బాధగా అన్నాడు. జ్ఞానం. మాయలో నుంచి అసలు సత్యం తెలిసింది. జీవితమంతా మాయా ఆకర్షణలేనానా. ఒకరు స్వర్ణసింహాసనం కోసం అన్వేషిస్తే మరొకరు ప్రేమ కోసం అన్వేషిస్తారు. రెండూ మిథ్యే అని జీవితం అంతమయ్యేలోపు గ్రహిస్తారు అంది. ఆమెలోని మెచ్యూరిటీని చూసి చిన్నగా నిట్టూర్చాడు ప్రొఫెసర్ జయరాం. మంగళసూత్రధారణ అనంతరం 2 జంటలు వచ్చి ప్రొఫెసర్ జయరాంకు పాదావందనం చేశాయి. ఆయన ఇద్దరినీ లేపి జేబులోంచి 2 వజ్రాలు తీసి ఒకటి సులోచనకు, ఒకటి ప్రియంవదకు ఇచ్చాడు. ఈ వజ్రాలెక్కడివి ప్రొఫెసర్ అన్నాడు కపర్ది ఆశ్చర్యంగా. విద్యారణ్యస్వామి ఆసనం దగ్గర నాకు దొరికాయి. మనల్ని ఆశాభంగం కానివ్వకుండా ఆ 2 మనకిచ్చారు. స్వర్ణసింహాసనం భస్మసింహాసనమైనా మన అన్వేషణ వృధా పోకుండా ఆయన అనుగ్రహించిన 2 వజ్రాలవి. ఒకటి జ్ఞానం, 2 తృప్తి. ఈ 2 జీవితాన్ని ఆనందభరితం చేస్తాయి. నలుగురు ఆయన వంక తృప్తిగా చూశారు. ఇంతటితో భస్మసింహాసనం అనే నవల కంప్లీట్ అయిందండి. వారికి తెలిసిన ఈ నవల చదవమని ఎర్ల రామాదేవి దివాకర్ గారు నన్ను కోరడం జరిగింది. అలాగే మన శ్రోతల్లో ఇంకా ఎవరికైనా ఇలాంటి వెరైటీ నవలలు కానీ తెలుసుంటే నాకు రైటర్స్ నేము అలాగే నవల పేర్లు కూడా తెలియజేయండి. నాకు దొరికితే వీలైనంత మేర చదివి వినిపిస్తాను. థ్యాంక్ యూ.